చిన్నప్పుడు నాయనమ్మ ఇట్లా ఆముదాలు వేసి వేయించి చేసేదనమాట. నేను ఆముదాలు వేసా వేయించా ఇట్లా రోట్లో వేసి లైట్గా ఇట్లా అనగానే పొట్టు ఊడిందనమాట. అవి తీసి పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాక వంకాయ ముక్కలు కోసి కండ్రెక్కకుండా నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఉంచానమాట. నల్లగాల ముక్కలు ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసి కొంచెం ఆయిల్ వేసిన ఉల్లిగడ్డలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ముక్కలు చూడు తెల్లగా ఎంత బాగున్నాయో. అసలు నల్లగా కావన్నమాట ఉప్పు పసుపు వేస్తే. మీరు కూడా అలా చేస్తే వంకాయ కూర అంటే ఎంత బాగుందో తినాలనేటట్టుగా ఉంటుంది అనమాట. అలా చేసా, సిమ్లో పెట్టా. అప్పుడు నాయనమ్మ వంకాయలు కూర చేయాలంటే ఆముదాలు వేసి పాలులాగా చేసి ఆ పాలను తీసి పోసేదనమాట. నేను వాటిని ఇప్పుడు పౌడర్ చేసి వేసాను అనమాట. మీలో ఎంతమంది మీ నాయనమ్మలు అమ్మమ్మలు అలా చేస్తారో, ఎందుకు వేస్తారో తెలియదు. నేను నాయనమ్మని అడగలేదు అప్పట్లో చిన్నప్పుడు. ఇప్పుడు నాయనమ్మ లేదు కదా అడగటానికి. మీ నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరైనా ఇలా వేస్తే హెల్త్ పరంగా దేనికి మంచిదో కామెంట్ చేయండి. కూర చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా తిని చాలా బాగుంది ఇలా చేస్తే అన్నారు. మీరు కూడా ఆముదం పాలు తీసుకొని కానీ ఆముదాలు డ్రై చేసుకొని నేను చేసినట్టు పొట్టు తీసి పౌడర్ కొట్టుకొని వేసుకుంటే కూడా భలే టేస్ట్గా ఉందన్నమాట. హెల్త్ పరంగా అప్పట్లో ఆముదాలతోటి ఆయిల్ లేకుండా ఆముదం పాలు తీసి ఆయిల్గా వచ్చేది కదా, అలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనం ఏ ఆయిల్ అంటే ఆ ఆయిల్ వేసుకొని కూరలు చేసుకుంటున్నాం కదా. వెనకటోళ్ళు అలానే చేసేది. హెల్త్గా ఆలోచించేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు. మీరు కూడా ఇలా చేసి కామెంట్ రూపంలో చెప్పండి.